దాని బాధితుల్లో సామాజిక న్యాయం అమలు చేయనటువంటి తనకి కళ్ళు తెరిచి చూపించాడు. 55,000 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశాడే సెంటు భూమి. ఏం కామెంట్ చేసావయ్యా నువ్వు? నీ కామెంట్ చేయడానికి ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంత హీనంగా కనపడుతున్నారు. సమాధులు కట్టుకోవాలా? నీకు కడతారు సమాధి, ఖబర్దార్. నీకు కడతారు సమాధి నా ఎస్సీలు, నీకు కడతారు సమాధి నా బీసీలు, నీకు కడతారు సమాధి నా ఎస్టీలు, నీకు కడతారు, నీ పార్టీకి కడతారు సమాధి నా బీసీలు. బీసీలు, ఎస్టీలు, మైనారిటీలని కించపరిచేటువంటి నీ విధానం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీకు ఏదైతే ఎన్టీ రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలు జరుపుతున్నావు, ఒక్కడే ఆ వేదిక మీద ఉన్నవారు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఆలోచించాలి. ఎన్టీ రామారావు గారి యొక్క క్షోభకి, చివరి కాలంలో ఆయన పడినటువంటి క్షోభ మామూలుది కాదు. ఆ క్షోభకి కారకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఎన్టీ రామారావు క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఎన్టీ రామారావు ఒక గొప్ప ఆశయంతో రాజకీయ పార్టీ రూపాయలు కేజీ బియ్యమని, విద్యుత్ హార్స్ పవర్ 50 రూపాయలకని, దానితో పాటుగా మద్య నిషేధం అని ఇటువంటి మంచి కార్యక్రమాలు పెట్టాడని నేను వేదిక మీద చెప్తా ఉన్నారే, దాన్ని తీసేసింది ఎవరు? నీ భావజాలం ఏమిటి? ఎన్టీ రామారావు యొక్క ఆశయాలను కొనసాగించే భావజాలమా? కాదే. ఇవాళ యుగ పురుషుడు అన్నావు, ఆ యుగ పురుషుడిని కించపరిచింది ఎవరు? నువ్వు కదా. సాక్ష్యాలు ఉన్నాయి, మీడియాలో వస్తూ ఉన్నాయి. కానీ ఇవాళ 100వ జయంతి ఉత్సవాల పేరు నువ్వు చేసేటువంటి నాటకం, ఆ కుటుంబాన్ని ఏ రకంగా హింసించావో తెలియదా జనానికి? సరే, వాళ్ళు నీతో ఉండొచ్చు, కానీ నిజమైన ఎన్టీఆర్ అభిమానులు ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మక్షోభకి ప్రధానమైనటువంటి కారకుడు ఈ దేశంలో ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు. తన కుటుంబాన్ని విడదీశాడు, తనకు కావలసినట్టుగా అధికారం కోసం అందరినీ వాడుకున్నటువంటి ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని తెలియదనుకుంటున్నావా? ఇవాళ ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, పేదవాడు పేదరికంతో పెత్తందారి దగ్గరికి వెళ్ళి చేయి చాసి అడగాలి అనేటువంటి నీ భావజాలానికి, పేదవాడు తనకు ఈ ప్రభుత్వం ఉందని భరోసాతో బ్రతకాలి, తనకు అవసరమైన లేదా తనకు అర్హత ఉన్నటువంటి ప్రతి పథకం అతనికి చేరాలనేటువంటి భావజాలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి